హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుందండి. నేనైతే ఎవరిని ఉద్దేశించి కానీ, లేదంటే టార్గెట్ అయిన వాళ్ళ గురించి కానీ ప్రెజెంట్ నేనైతే చెప్పటం లేదండి. సో, మీ అందరికి తెలిసిందేనండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక దాని గురించి పోలీసులు అని ఇంకా ఎంతోమంది కష్టపడుతున్నారండి. ఇంక ముందు ముందు ఇలాంటివి చేయకుండా, సో, ఇలాంటివి ప్రమోట్ చేయకుండా ఇదంతా నశించిపోవాలి. ఎవరు చేయకుండా అంత కఠినంగా శిక్ష చేస్తూ అందరిని మాత్రం వెతుకుతున్నారండి. ఎక్కడున్న వాళ్ళనైనా కానీ ప్రమోట్ చేసిన వాళ్ళని. సో, అసలు ఎందుకు చేస్తున్నారండి? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఇవన్నీ చెప్పండండి. ఎందుకంటే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు కదండీ! వీళ్ళకి ఒక యూట్యూబర్ అంటే క్రియేటరు ఏది చేసినా గానీ వాళ్ళని నమ్మితే వన్స్ వాళ్ళ వ్లాగ్స్ గానీ, లేదంటే వీడియోస్ కోసం మాత్రం ప్రతి డే వెయిట్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తారు? ఎప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తారనేసి కామెంట్స్ చేస్తుంటారండి. సో, ఎందుకు చేస్తారండి? వాళ్ళు మీ మీద ఎంతో నమ్మకం ఉండి మీరు మంచి వీడియోస్ చేస్తారు. సో, వాళ్ళకి కొంచెం ఎంజాయ్‌గా, ఫన్‌గా అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్‌గా ఏదో ఒక విధంగా వాళ్ళకి రీచ్ అవుతుందనే కదండీ! సో, మీరు అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ ప్రమోట్ చేసేసి, ఇలాంటి యాప్స్ గురించి మీరు వీడియో చేస్తే వాళ్ళు చేస్తారండి. కంపల్సరీ చేస్తారు. ఎందుకు చేయరండి? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంతలా నమ్ముతున్నారండి సబ్‌స్క్రైబర్సు. సో, అందుకని చేస్తారు. ప్లీజ్ ఎవరైనా ప్రమోట్ చేస్తుంటే ఇంకా మాత్రం ఇలాంటివి మాత్రం ప్రమోట్ చేయకూడదండి. సో, మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు పోలీసులు ఎంతోమంది కష్టపడుతున్నారు కదండీ! సో, ప్లీజ్ దయచేసి మాత్రం ఎవ్వరికీ నష్టం అనేది చేయకూడదండి. సో, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీరు ఈజీ అనుకుంటారండి. సో, మీరు వీడియోస్ చేస్తూ ఉంటే సబ్‌స్క్రైబర్స్ చూస్తూ మీకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎర్న్ చేసుకుంటున్నారండి. ఆ ఎర్న్‌తో ఆగిపోవాలే గానీ, ఏదో అత్యాశగా ఏదో వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎవరో కాల్ చేస్తారండి. ఈరోజు ఈ యాప్ చేయండండి. మీకు ఇంత అమౌంట్ వస్తుంది. సపోజ్ 1,00,000 ఇస్తామండి. ఒక డేకొచ్చేసి వీడియో అప్‌లోడ్ చేసినందుకు అంటారండి. సో, మీరు ప్రమోట్ చేస్తారు బానే ఉంటుందండి. మీరు బానే ఉంటారు. ఆ బెట్టింగ్ యాప్స్ మధ్యలో బ్రోకర్ బానే ఉంటారు. యాప్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు బానే ఉంటారండి. మీ ముగ్గురు బెనిఫిట్ తీసుకుంటున్నారు కదండీ! సో, మధ్యలో ఎవరైతే ఉన్నారో సబ్‌స్క్రైబర్సు, సో, మీ వీడియో చూస్తూ వాళ్ళే నష్టపోతున్నారంటే చాలా బాధాకరం కదండీ! సో, మీరైతే దయచేసి ఇలాంటివి చేయకూడదండి. సో, ఇంక నెక్స్ట్ రోజు ఇంకొకరు కాల్ చేస్తారండి. ప్లీజ్ ఇది ప్రమోట్ చేయండండి. మీకు 2,00,000 ఇస్తాము. మీకు డైలీ ఇన్‌కమ్ కంటే మీకు ఎక్కువ వస్తది అని చెప్తారండి. సో, మళ్ళీ మీరు అది ప్రమోట్ చేస్తారు కదండీ! అది ప్రమోట్ చేస్తే మళ్ళీ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు కదండీ! మీరు నెక్స్ట్ రోజు పోస్ట్ చేస్తారు ఈ వీడియో. సో, ఇది చేసుకుంటే మీకు 1000 వస్తుంది, 2000 వస్తుందండి. ఎవరైనా అనుకుంటారండి ఒకే అమౌంట్ వస్తుందనేసి మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతారండి. సో, అందుకనేసి వాళ్ళు నెక్స్ట్ రోజు కూడా అదే చేస్తారండి. సో, దీనివల్ల ఏంటంటే మీరు రోజుకొకటి చేస్తారు. వాళ్ళని మీరు ఒక వీడియో చేసి పంపిస్తారండి. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్. సో, వాళ్ళని అందరిని ఒక ఇద్దరు, ముగ్గురు వీడియోస్ ఫ్రీక్వెంట్‌గా చూస్తారు అనుకుందామండి. సో, నువ్వొక రోజు వీడియో పెట్టావు. నెక్స్ట్ రోజు ఇంకొకరు వీడియో పెట్టారు. 2 చేస్తుంటారు. సో, దాని వలన ఏముందండి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. సో, ఆ నమ్మకంతోటి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారండి. సో, మనీ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. సో, దీని వలనైతే ఈ బెట్టింగ్ యాప్స్ దీని వలనైతే ఎంతోమంది ఫ్యామిలీ నష్టపోయారండి. చాలామంది ఇంట్లో చెప్పుకోలేరు. ఇలా అప్పులయింది ఇవన్నేసి. సో, మళ్ళీ ఫ్యామిలీ ఏమంటారో అనేసి కొంతమందైతే సూసైడ్ వరకు గూడా ఎళ్తారండి. సో, దయచేసి ప్లీజ్ ఎవరైనా ప్రమోట్ చేయండండి. ఏది నీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఏది మంచిదో ప్రజలకి అంటే సబ్‌స్క్రైబర్స్‌కి ఏదైతే నీడ్ అవుతుందనుకుంటారో అవే చేయండండి. సో, ఇలాంటివి బెట్టింగ్ యాప్స్ గానీ, ఇంకా ఎగస్ట్రా ఏయైనా గానీ, అన్‌వాంటెడ్ యాప్స్ గానీ, ఇలాగ ఏమైనా ఉంటే ప్లీజ్ అలాంటివి మాత్రం ప్రమోట్ చేయొద్దండి. ఎందుకంటే చాలామంది నష్టపోతున్నారండి. దయచేసి మీ ఇంట్లో గూడా ఒక ఫ్యామిలీ వాళ్ళనుకోండండి. సో, రియాలిటీ ఏంటో ఆ బెట్టింగ్ యాప్స్ చేసేటప్పుడు మీకు ప్రమోట్ చేస్తారు కదండీ! మీకు వాళ్ళు మొత్తం చెప్తారండి. చెప్పకుండా వాళ్ళేం ప్రమోట్ చేయమనరండి. ఎందుకంటే డైలీ ఓకే. మీరు ఇది ప్రమోట్ చేశారనుకోండి. సో, డేకి సపోజ్ 1,00,000 ఇస్తామండి. సో, మీరు ఎన్ని మంత్స్ అయితే ప్రమోట్ చేస్తారో మీకు ఆ డేస్‌ని బట్టి ఇస్తామంటారండి. మీరేముంది ఓకే. అమౌంటేగా ఎంతో కష్టపడితే రాదు అనేసి మీరు చేస్తారండి. అది బానే ఉంటుందండి. బట్ కాకపోతే నష్టపోతుంది సబ్‌స్క్రైబర్సే గదండీ! సో, అమాయకులైన సబ్‌స్క్రైబర్స్‌ని వాళ్ళెంతో ఆదరిస్తున్నందుకు మీరిచ్చేది ప్రతిఫలం ఇదా అండి? సో, అలా చేయకండండి దయచేసి మాత్రం. సో, ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏందంటే మీకు కూడా తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు చెప్తారు. సో, ఇలా ప్రమోట్ చేశారు. అమౌంట్ మాత్రం వాళ్ళకి పోదు. ఫైనల్‌గా అయితే మనకే వచ్చేటట్లే యాప్ అనేది డెవలప్ చేస్తారు. అది అందరికి తెలిసిందే అండి. సో, బెట్టింగ్ యాప్స్ అన్నీ అంతే ఉంటాయండి.
సో ఎవరైతే యాప్స్ డెవలప్ చేస్తారో వాళ్ళేంటంటే వాళ్ళకే అమౌంట్ వచ్చేటట్టు ఆ యాప్‌ని డెవలప్ చేస్తారండి. నువ్వెంత కష్టపడినా గానీ నార్మల్ వాళ్ళు ఉంటారు గదండీ! ఇవి వాళ్ళు ఆడే వాళ్ళకి రావండి అమౌంటు. అది అందరికి తెలిసిందే గదా! సో దయచేసి ప్లీజ్ ఇలాంటివి మాత్రం ఇంకా ఎవరైనా ప్రమోట్ చేస్తుంటే ప్రమోట్ చేయకండండి. సో మీ పక్కన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు యూట్యూబ్ క్రియేటర్స్ గానీ వాళ్ళు చేస్తున్నా గానీ ప్లీజ్ చెప్పండండి దయచేసి. అండ్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండండి. నేను ఏమో చెప్దామని వచ్చానండి. బట్ ఫైనల్‌గా ఏదో చెప్పాను. సో ఇదైతే నీడ్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండండి. సో మనమైతే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే వాళ్ళనైతే ఆపేద్దాం అని నేనైతే అనుకుంటున్నానండి. సో పోలీసులు గూడా అదే పనిలో ఉన్నారు. ఇంకా ఎవరైనా ప్రమోట్ చేస్తున్నట్లు మీకు కనిపిస్తే ప్లీజ్ చెప్పండండి. ప్రమోట్ చేయొద్దనేసి. అండ్ ఇంకా నీడ్ అయితే కంప్లెయింట్స్ గూడా ఇవ్వండండి. ఇదైతే యూజ్‌ఫుల్ అవుతుంది చాలామందికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఇంకా ఎవరైనా ఏదైనా యాప్ ఉండి ఇంకా ఇలాగ చేస్తూ బాధపడుతూ ఉంటే మాత్రం వాళ్ళకైతే చెప్పండండి. అన్నీ స్టాప్ చేసుకోమని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.